వెడ్నెస్డే ట్రేడ్ చేయడానికి తీసుకున్న లెవెల్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, ఎక్కడ మనకు మార్కెట్లో మనం తీసుకున్న లెవెల్స్ అనేవి రెస్పెక్ట్ చేసుకున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ ఏం చేద్దాము, థర్స్డే ఎక్స్పైరీ డే రోజు ట్రేడ్ చేసుకోవడానికి ఇంట్రాడే లెవెల్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ లెవెల్స్ ఇక్కడే ఉన్నాయి చూసుకోండి. ఓకే, నేను ఒకసారి చార్ట్ అనేది జూమ్ చేస్తున్నా, ఎందుకంటే మనకు మార్కెట్లో ప్రైస్ అనేది ఓన్లీ మనం తీసుకున్న రెసిస్టెన్స్ పైనే ఓపెన్ అయ్యి, ఓకేనా, చూడండి కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని అప్ సైడే సస్టైన్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, అప్ సైడే సస్టైన్ అయింది. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అప్ సైడే మనకి సస్టైన్ అనేది అయింది ఫ్రెండ్స్. ప్రైస్ అనేది చూడండి, ఓకేనా, అప్ సైడ్ సస్టైన్ అయ్యి మార్కెట్లో ప్రైస్ అనేది అప్కి వెళ్ళింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒకసారి పెద్ద క్యాండిల్స్ వచ్చాయి కదా, ఇక్కడ మనం పర్ఫెక్ట్గా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాము. ఓకేనా, ఈ విధంగా ప్లాన్ చేసాం ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, లెవెల్స్ ఇక్కడ చెక్ చేసుకోండి. చార్ట్ జూమ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేసుకున్నాయా చేసుకోలేదు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి పర్ఫెక్ట్గా మనం తీసుకున్న లెవెల్ కాడ ఓపెన్ అయ్యి రీటెస్ట్కి వచ్చిందా, ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. ఓకేనా, ఎంట్రీ స్టాప్ లాస్ ఈ యొక్క క్యాండిలే ఆప్షన్లో మనకి అట్లీస్ట్ 30 పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా, చెక్ చేసుకోండి మీరు ఒకసారి. ఇక్కడి నుంచి మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఫాల్ అయినా సరే మళ్ళీ ఏమైంది, మళ్ళీ బ్రేక్ అయ్యి కింద సస్టైన్ అయితే డౌన్ సైడ్ చూస్తాము. కానీ ఇక్కడ ఏం జరిగింది ఫ్రెండ్స్, మనకి మళ్ళీ అప్ సైడ్కి బ్రేక్ అయ్యి మళ్ళీ ఏమైంది, మళ్ళీ పైనే సస్టైన్ అయ్యి ఒకసారి అప్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయింది, మనం తీసుకున్న లెవెల్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. చూడండి మీరు ఓవరాల్గా చూసుకుంటే కన్సాలిడేషన్లో మార్కెట్ ఉన్నప్పటికీ కూడా ఓకేనా మన రేంజ్ దగ్గరనే మార్కెట్లో ప్రైస్ అనేది రెస్పెక్ట్ అనేది చేసుకుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దాము, లేట్ చేయకుండా థర్స్డే ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయడానికి ఇంటర్ లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 38,780, సపోర్ట్ వచ్చేసి 38,507, అగైన్ సపోర్ట్ వచ్చేసి 38,202 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థర్స్డే ఎక్స్పైరీ డే ట్రేడ్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 38,780, సపోర్ట్ వచ్చేసి 38,507, అగైన్ సపోర్ట్ వచ్చేసి 38,202 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా, నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీలో రెసిస్టెన్స్ 18,198, సపోర్ట్ వచ్చేసి 18,106, అగైన్ సపోర్ట్ వచ్చేసి 18,042 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నిఫ్టీలో రెసిస్టెన్స్ 18,198, సపోర్ట్ వచ్చేసి 18,106, అగైన్ సపోర్ట్ వచ్చేసి 18,042 రూపీస్ ఫ్రెండ్స్. మనం డైలీ ఏ విధంగా అయితే ట్రేడ్ చేస్తామో సేమ్ అదే లెవెల్స్ ఆ విధంగానే మనం సేమ్ సినారియోని ఫాలో కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్ ఫ్రెండ్స్.